ఓం శ్రీ గణేశాయ నమ. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ. సమర్థ సద్గురు శ్రీ శ్రీధరస్వామి చరిత్ర అధ్యాయము 21 పునరావలోకనము. జనన మరణ వర్జ్యం క్షేత్ర విత్తాది దూర వటతరు తలవాసం జ్ఞాన వైరాగ్యశీలం రతిపతి సమగాత్రం సర్వ విద్యాది సకల జన నివాసం శ్రీధరం తం నమామి. భగవాన్ శ్రీధరస్వామి వారి జన్మ కర్మ విధులు దివ్యమైనవి, దైవీకమైనవి అయిన కారణము చేత వాటిని సంపూర్ణముగా తెలుసుకున్నటకు కానీ తెలియచేయుటకు కానీ అసాధ్యము. తెలిసినా మరియు సేకరించినంతలో శ్రీధరస్వామి గురువుగారి ప్రేరణ వలన స్వల్పముగా తెలియజేయడం జరిగినది. మాతాపితృల బహుపుణ్యము వలన శ్రీధరస్వామి జననము క్రీస్తు శకం 1907 డిసెంబర్ 7న దత్త జయంతి శుభకాలమున కర్ణాటక రాష్ట్రములో సించోలి గ్రామంలో జరిగినది. భగవంతుడు భక్తునిగా జన్మించి భజన కార్యక్రమంలో అంచెలంచెలుగా దేవునిగా మారవచ్చును. దేవుడు వేరు భక్తుడు వేరుగా ఉండరు అనే దానిని నిరూపించుటే ఆయన అవతార ధ్యేయము కావచ్చును. రాముడే రామదాస్ అయ్యాడు. రామనామము యొక్క మహిమ తెలిపినాడు. సమర్థత రామునిదే అన్నాడు. సమర్థ రామదాసు ఆంజనేయ స్వామి అవతారముగా ప్రసిద్ధి చెందారు. ఉపాసకుడు ఉపాసన చేసి తాదాత్మ్యము పొందుతాడు. రామదాసు కూడా పరబ్రహ్మమే అయినాడు. శ్రీధర స్వామి కూడా అంతే. శ్రీధర భగవాన్ బాల్యం హైదరాబాదులో గడిచింది. సీదా సాదా పిల్లవాని వలె బడి చదువు పాఠశాల చదువుకున్నారు. ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానములోనూ సత్సంగముల యందును కాలము గడుపువలనని, దాని ద్వారా అమితమైన ఆధ్యాత్మిక తేజస్సు లభిస్తుందని జనులకు రుజువు చేశారు. తల్లిదండ్రుల వియోగం వలన కలిగిన నష్టమును కూడా అది ఒక వరమేనని భావించి సర్వస్వమును త్యాగము చేసి లోభమును ఏ విధంగా గెలవచ్చును అని చూపించారు. తాను 15వ సంవత్సరం వయస్సు వచ్చిన వెంటనే అనగా క్రీస్తు శకం 1923 సంవత్సరంలో సమస్త బంధుమిత్రులను ఆప్తులను వారిపై గల మోహాపాసములను విసిరి పారవేసి చదువు నిమిత్తం పూనాకి వచ్చారు. అనాథ విద్యార్థి ప్రసాద నిలయములో నుండి అందరికీ సేవ చేయుచు ఆ సేవ యందు పరోపకారమును తలుచుకొని ఆదర్శ విద్యార్థి వలె శోభించారు. ఏ విధముగానూ సత్య మార్గము నుండి తప్పి చరించరాదని స్వతంత్రముగా నుండి మధుకరము ద్వారా లభించిన పవిత్ర ఆహారముతో తన చదువును ముందుకు సాగించారు. తాము పేదవారైనప్పటికీ తమకన్నా కడుబీదవారికి సాయం చేస్తూనే ఉదారతతో కూడిన ఆదర్శమైన జీవనం గడిపారు. అప్పుడు కూడా సజ్జనుల సాంగత్యముతోనూ పెద్దల యందు వినయముతోనూ వారి పర్యవేక్షణ యందు మెట్రిక్ వరకు చదువు సాగించారు. పాలంటీకర్ గారు ఈయన అవతార పురుషులని మొట్టమొదట గుర్తించారు. ఆయన వీరితో, మీకు ఈ చదువెందుకు, మీ దారి వేరే అని చెప్పి క్రీస్తు శకం 1927వ సంవత్సరంలో సజ్జనగడకు తపస్సు చేయుటకు పంపించినారు. తానే సాక్షాత్ దత్తాత్రేయుడైనప్పటికీ వేరే గురువు యొక్క ఆవశ్యకతను లేకపోయినప్పటికీ సాంప్రదాయానుసారంగా మనస్ఫూర్తిగా సమర్థుల వారిని గురువుగా నిన్నుకుని అత్యంత శ్రద్ధతో కఠినమైన శ్రమతో సేవకు నిలిచారు. దేహశిక్ష చాలా కఠినమైనదేనను, అందువలన ఎంతో దుఃఖము కలిగినను దాని యందు విసిగి చెందక ఆ శిక్షతో పాటు రామనామ యోగమును చేర్చి 3 సంవత్సరములలో సమర్థుల వారి సగుణ దర్శనమును పొంది తమ అవతార కార్యమునకు గాను తమ 22వ సంవత్సరంలో అనగా క్రీస్తు శకం 1930కు దక్షిణ దిక్కుగా నడిచి వెళ్ళారు. కోరికలను ఎలా వదిలించుకోవాలి అనే విషయమును తెలియజేయుటకు పాలకోవాలో పేడను కలుపుకొని తిని దానిపై విరక్తిని పెంచుకున్నారు. గురువే పరమేశ్వరుడనే భావనతో గురుసేవ చేసి గురువాక్యమును తూచా తప్పకుండా పాటించారు. ఇంతవరకు భగవాన్ తమ మాటల చేత ప్రవర్తన చేత వలననే జనులకు ప్రియమైన వారయ్యారు. సత్యధర్మ పాలన చేత అనంతమైన శక్తి సంగ్రహణ జరుగుతుందని చూపించటి కొరకే వారికి చెడుతల పెట్టిన వారు ఎదురు దెబ్బలు తినేవారు. సజ్జనగడలోని మంత్రప్రయోగ సంఘటన. షిగేహల్లి మఠం స్వామివారి వారి మఠంలో ఉండమని బలవంతం చేసినను ఆయన పీఠాధిపతిగా ఉండలేదు. కానీ ఆయన సమాధి తర్వాత మఠం దీనస్థితిలో నుండగా దానిని పునర్వ్యవస్థీకరించారు. 1947లో కులోద్ధారం కొరకు సన్యాసము స్వీకరించారు. జనోద్ధారణ కొరకు సంపూర్ణ భారతదేశం అంతా అనేక మార్లు సంచారం చేసి తమ ప్రవచనముల వలన వారిని సన్మార్గములను అందించారు. ఈయన వద్దకు ఆర్తి ఆర్ధార్తి జిజ్ఞాస జ్ఞానులనే జనం వచ్చి తృప్తి పొందారు. సర్వతీర్థములను దర్శించి వాటిని నవచైతన్యముతో నింపారు. ఆయా ప్రదేశములలోనున్న ఎన్నెన్నో దేవాలయములను గుడులను జీర్ణోద్ధారము గావించి వాటి యందు దైవికలను పునఃప్రసాదించారు. పల్లె పల్లెకు శ్రీధరస్వామి తమ సందేశములను తెలియజేశారు. ఆయా ప్రదేశములలోనున్న భక్తులకు సందర్శనములకించి భక్తి జ్ఞానములను బోధించి ధర్మాన్ని జాగృతం చేశారు. ఎన్నో ప్రదేశములలో సంస్కృత అధ్యయన కేంద్రములను ప్రారంభించి వేదాంతములను నేర్చుకున్నట్టుకు వీలు కల్పించారు. తమ సాధనకు అనుకూలమైన వాతావరణం గల ఒక పవిత్ర ప్రదేశంలో
పావనమైన రీతిలో ధర్మపీఠమును స్థాపించారు. అది వరదపురం. వీరి గ్రంథరచన కూడా ఈయన అసామాన్య పురుషులని తెలియజేస్తుంది. ఈయన గారి అద్వితీయమైన పాండిత్యము, కన్నడ, మరాఠీ, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాషల యందు గల ప్రతిభ ఎచ్చట వీటిని అభ్యసించారనేది ఒక అంతుపట్టని ప్రశ్నగానే ఉండిపోయింది. ఈయన ఉపన్యాసముల వలన జనం ముగ్ధులయ్యేవారు. ఈయన మానవ కవి కాదు, వరము పొందిన కవి. సూర్యుడిని మూసివేయట సాధ్యమా? అలాగే ఈయన అసాధారణమైన తేజస్సుతో వెలుగుందేవారు. ఈయన దర్శనము మాత్రమున చేతనే అందరి కోరికలు తీరేవి. ఈయన స్మరణ మాత్రము చేతనే అన్ని కష్టాలు తొలగిపోయేవి. ఈయన కూర్చిన ఆలోచన వలన దర్శన ప్రాప్తి అయ్యేది. ఈయన సమాధి అయిన తర్వాత కూడా ఆర్తితో పిలిచిన వారికి ఓ అని బదులు పలికేవారు. ఆయన సమాధి యందు కూర్చుని మాట్లాడేవారు. ముముక్షువులకు మార్గదర్శనం చేయుచున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన గ్రంథములు ఆయన సందేశమును వెదజల్లుతూనే ఉన్నాయి. అవతారం అనగా అది శాశ్వతముగా ఉండినది కాదు. ప్రస్తుతము ఆయన స్మరణ మాత్రముననే మనసు శాంతి సమాధానం లభిస్తుంది. ఆయన భక్తులు దేశమంతటనూ నిండి ఉన్నారు. ఏప్రిల్ 19, 1973 నుండి కుటీరమందున్న గుహలో శాశ్వతముగా మౌనమందు కూర్చున్నారు. అవినీతితో నడుచుకున్న వారు ఆశ్రమంలో నుండికు సాధ్యపడలేదు. వారికి అక్కడ అనేక కష్టములు కలిగేవి. కానీ ఇప్పటికీ భక్తులను రక్షించుచు వారికి మార్గదర్శనం చేయించుచున్నారంటకు భక్తుల అనుభవంలే సాక్షిగా ఉన్నాయి. అవి అపారముగా ఉన్నవి. అనంతమైన అటువంటి భక్తుల అనుభవంలోని కొన్నింటిని ఇచ్చట ఉదాహరించడం జరిగినది. ఎవరు ఇవి మాత్రమే అనుభవాలు అని అనుకోరాదు. సమాధి అనంతరము భక్తుల అనుభవములు. నారాయణ రామదేశ్ పాండే, బెల్గాం. ఆదేశం: నేను ప్రతిరోజు దుకాణమునకు వెళ్ళినప్పుడు స్వామివారి ఫోటో ముందు నిల్చుని వెళ్ళి వస్తాను అని 3 సార్లు చెప్పి వెళ్ళే అలవాటు ఉంటుంది. అంటే పద్ధతి. ఏప్రిల్ 19, 1973 ఉదయం 9:30 గంటలకు స్వామివారి ముందు అలాగే చెప్పాను. అంతలో నాకు చివరి దర్శనమునకు రా అనే ధ్వని వినబడింది. నాకు విచిత్రం అనిపించింది. నేను మా ఊరిలోని షాపుకి వచ్చాను. వెంటనే భోజ్కర్ బ్లేడర్ గారి కారు రావడం కనిపించింది. శ్రీ స్వామివారు దేహత్యాగం చేసిన విషయం విని స్తంభించిపోయాను. ఆ రోజు సాయంత్రం మేమంతా బయలుదేరి రాత్రి 11 గంటలకు వరదహల్లికి చేరుకున్నాం. మాకు అమితమైన దుఃఖము కలిగినది. ఆయన ఆదేశించిన విధంగా చివరి దర్శనం దొరికినది. మరుసటి రోజు సాయంత్రం సమాధి పూర్తయినది. తిరిగి అతడి నుండి బయలుదేరి ముందు సమాధి పైన నా నుదుటిని ఉంచుకొని నాకు ఇంకెవరు దిక్కు అని వెక్కి వెక్కి ఏడ్చాను. ఒక శబ్దం వినపడింది. నేను ఉన్నాను, విచారించుకు అనే మాట వినబడింది. నాకు వారి అస్తిత్వంపై నిదర్శనము దొరికినది. దర్శనాత్ గ్రసతే చిత్తం. ఫిబ్రవరి 10, 1960 శ్రీధర భగవాన్ గారు వ్యాన్లో వచ్చి బెల్గాం మారుతి మందిరంలో దిగారు. అప్పుడు నాకు వారిని చూసిన వెంటనే పరబ్రహ్మ స్వరూపం కనిపించింది. ఆయన దర్శనమునకు, ప్రవచనమునకు వెళ్ళడం ప్రారంభించాను. ఆయన వలన ప్రభావితమైనాను. ఆయన స్మరణ వలన మంచి పేరు వచ్చింది. 1973 సంవత్సరం దాసనవమికి నా 8 సంవత్సరాల కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి అచటనే మా కుమారుడికి ఉపనయనము చేయవలనని నిశ్చయించుకున్నాను. కన్నడ, మరాఠీ ప్రవచనములు టేపు రికార్డర్ మూలకంగా మైకులో వినిపించుతున్నారు. స్వామివారు తమ సందేశమును ఇచ్చారు. నా కుమారుని ఉపనయనం అక్కడే జరిగినది. స్వామివారు ఏకాంతంలో ఉన్నప్పటికీ వారు ఫోటో పాదుకలను ఇచ్చి పంపించినారు. ఆయన దయ వలన ఇప్పటికీ నేను సుగమగా ఉన్నానని కేకే నందగౌడ్ గారు, బెల్గాం నుండి. స్వప్నమునందు అనుగ్రహించుట. సోదరుడు సందా విష్ణు పంత్, దేవాలయ కార్యనిర్వహణాధికారి, బెల్గాం. స్వామివారు 1960 సంవత్సరంలో మారుతి మందిరమునికి వచ్చినప్పుడు మొదటిసారి దర్శనం చేసుకున్నాం. జనం సందడి చాలా ఎక్కువగా ఉన్నది. నాకు ఆయన దగ్గరకు వెళ్ళుటకు వీలు కావడం లేదు. అంతలో స్వామివారు తన శిష్యునితో, ఆడపిల్లలు తమ కష్టమును చెప్పుకోవడానికి వస్తున్నారు, వారిని లోపలికి పిలవండి, అలా త్రోసివేయకండి అన్నారు. ఆయన మృదు మధురమైన మాటలు వినిన వెంటనే నేను ఆకర్షింపబడ్డాను. ఆయన పాదములకు నమస్కరించాను. నీకు ఏమి కావాలి అని అడిగారు. నాకు ఉపదేశం కావాలి అన్నాను. అలాగైతే మీ భర్తను తీసుకునిరా అని అన్నారు స్వామి. మహారాజ్, మా ఆయనకు అంత శ్రద్ధ లేదు, దేవునిపై భక్తి కూడా లేదు అని వినయంగా చెప్పాను. మీ భర్త ఎక్కడ నమస్కారం చెయ్యి అని అంటారో అక్కడ నీవు నమస్కారం చెయ్యి. నన్ను ఉద్ధరించేందుకు ఏదైనా మార్గం చెప్పండి. మీరే నా గురుదేవులని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నానని అన్నాను. అలాగే తల్లి అని ఒక టెంకాయ ఫోటోను ఆశీర్వదించిస్తూ దీనికి పూజ చేయి అని చెప్పారు. ప్రతిరోజు 111 లేదా 11 ప్రదక్షిణలు నమస్కారములు చేయి
అని చెప్పారు. నేను వాటిని ఇంటికి తీసుకుని వచ్చాను. స్వామివారు చెప్పినట్లు సరిగ్గా 2 సంవత్సరాలు చేశాను. నా భర్త ఈ సేవకు అడ్డు చెప్పలేదు. క్రమేణా ఆయనలో మార్పు రాసాగింది. ఆయనకు కూడా శ్రీ స్వామివారిపై భక్తి కలుగసాగింది. బెల్గాంలో జరిగే శ్రీధర జయంతి ఉత్సవమునకు వెళ్ళి పాదుకా తీర్థమును తీసుకొనుచున్నాను. 12 సంవత్సరాల వయసు గల నా కుమారునికి విచిత్రమైన వ్యాధి వచ్చింది. ఎంతోమంది డాక్టర్లకు చూపించి ఎన్నో మందులు వాడినను గుణము కాలేదు. నేను ఇక స్వామివారే గతి అనుకుని ఆయనను ఇలా ప్రార్థించాను. నిజంగా మీరు సమర్థులైతే నా కొడుకుకి వచ్చిన వ్యాధి తగ్గి పూర్ణ ఆరోగ్యవంతుడు కావాలి. అలా ప్రార్థించిన మీదట వరుసగా 7 రోజుల పాటు స్వామివారి పాదుకా తీర్థమును తెచ్చి నా కుమారునికి ఇచ్చాను. 7వ రోజు నా కుమారుని వ్యాధి అతి విచిత్రముగా మాయమై పూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. నా భర్త కూడా శ్రీ స్వామివారి యందు ఎంతో శ్రద్ధ నమ్మకం కుదిరాయి. శ్రీ స్వామివారు మా ఇంటిలోని వారందరికీ గురువయ్యారు. 1965 సంవత్సరంలో శ్రీ స్వామివారు ఏకాంతము నుండి బయటకు వచ్చి దర్శనమిస్తాను అనే విషయం తెలిసి ఆ ఊరు నుండి ఎంతోమంది బయలుదేరి వెళ్ళారు. నాకు కూడా వెళ్ళాలనే కోరిక ఉన్నా ఇంటిలో అనుమతి దొరకలేదు. శ్రీ జన్మ పరాధీనము, ఆ ధర్మమును ఆచరించవలను అనేది గురువాజ్ఞ. నేనున్న ప్రదేశమునకు గురువుగారు వచ్చి ఎందుకు దర్శనమివ్వరాదు? ఆయన సర్వజ్ఞులు, సర్వాంతర్యామి కదా అని తలపోశాను. స్వామివారి దర్శనమునకు వచ్చిన వారిని కలుసుకుని వచ్చాను. ఈ జన్మలో నాకు గురువుపదేశం దొరకవలనన్నా ఆయన ద్వారానే దొరకాలి, లేకపోతే వచ్చే జన్మలో ఇవ్వని. కానీ నేను వేరే వారి నుండి ఉపదేశం తీసుకున్నాను. ఇప్పుడు కనీస దర్శనము దొరికినా చాలు అని అనుకొని నిద్రపోయాను. కలలో శ్రీధర స్వామి కూర్చుని ఉన్నది చూచి నేను వెళ్ళి నమస్కారం చేశాను. నీకు దర్శనము కావాలి కదా అన్నారు స్వామిని. అడిగారు. అవును అన్నాను నేను. ఆయన కాళ్ళ ముందు చాపారు. నేను నమస్కారం చేశాను. నా ప్రార్థన విని వచ్చారా ఏమిటి అని మరలా అడిగాను. అవును అని జవాబిచ్చారు స్వామి. స్వామి మూట ఉన్నవారు దర్శనముకు వెళ్తారు, నేను అక్కడికి రావాలనన్న నా ఆర్థిక పరిస్థితి సహకరించలేదన్నాను. స్వామివారు ముసిముసి నవ్వులు నవ్వారు. నాకు మెలికవ వచ్చింది. క్రీస్తు శకం 1973 సంవత్సరం జనవరి నెలలో, అనగా శ్రీధర స్వామివారి సమాధి చెందుటకు 4 నెలల ముందు మరలా స్వప్న దర్శనం ఇచ్చారు. నేను కుడితి అంటే బియ్యపు కడిగిన నీరుతో ఆయనకు తిప్పి పారపోశాను. ఆయనతో పాటు 15-20 మంది తలకు రుమాలను చుట్టుకుని వచ్చారు. వారు వచ్చి అడ్డముగా పడుకున్నారు. వారు భిక్షకు వచ్చారు. నేను స్వామివారికి పాదపూజ చేశాను, కానీ వారి వద్ద ఉపదేశం తీసుకొనలేదే అని అనిపించింది. అంతలో స్వామివారు భిక్ష చేసి డాబా పైకి వెళ్ళారు. నేను కూడా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాను. నా చిన్న కొడుకు ఆయన ముందు జారి పడగా పట్టుకున్నాను. అప్పుడు స్వామివారు, నీవు కన్నులు పెద్దవి చేసి ఏమి చూస్తున్నావు అని అడిగారు. నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను, వీడు అడ్డుపడితే పట్టుకున్నాను అన్నాను. నన్ను చూసే సామర్థ్యం నీలో లేదు, జపం చేయి అని చెప్పారు. అంతలోనే మెలికిపోయింది. మరుసటి రోజు ఆయన ఫోటో ముందు జపమాల ఉంచి జపం చేయడం ప్రారంభించాను. క్రీస్తు శకం 1972 సంవత్సరం దాసనవమికి నేను సజ్జనగడకు వెళ్ళాను. శ్రీధర కుటీరం మందు దిగాను. స్వామివారు 2 సంవత్సరముల మౌనంలో నుండి తపస్సు చేసిన ప్రదేశంలో నేను జపం చేస్తూ కూర్చున్నాను. నాకు ఆయనపై జై జయనాదముల ధ్వని వినిపించింది. ఈ ఉత్సవమునకు జాంబాలీభాయ్ అనే ఆమె వచ్చారు. నేను ఆమె ముందు స్వామివారు నన్ను నా పుట్టింటికి పిలుచుకుని వచ్చారని 2-3 సార్లు అన్నాను. నాసిక్ కుసుమత ఈ అనే ఆమె అక్కడికి వచ్చింది. ఆమెకు శ్రీధర స్వామివారి ప్రత్యక్ష దర్శనం 2-3 సార్లు జరిగింది. ఆమె నాతో గాజులు వేయిస్తాను రండి, అలా చేయమని నాకు ఆజ్ఞ అయింది అని చెప్పి నాకు గాజులు వేయించారు. నాకు చాలా ఆశ్చర్యము ఆనందం కలిగింది. స్వామివారు నా భావనకు తగ్గట్టు జరిపిస్తున్నారనిపించింది. ఉత్సవం పూర్తి చేసుకుని చాఫలకు వచ్చాను. పూజారి వచ్చి ఈమెకు వడి నింపండి అని అచ్చట ఉన్న వ్యవస్థాపకులకు చెప్పారు. అలా చెప్పి సీతారాములు పాదస్పర్శ చేసిన ఒక కొబ్బరికాయను నా వడిలో వేశారు. అచ్చట నుండి నేను సతారాకు వచ్చాను. అచ్చట మా దూరపు బంధువులు నాకు చీర కప్పి వడి నింపారు. ఇలా ఇప్పుడు నాకెందుకు ఇవన్నీ ఇచ్చారు అని అడిగాను. ఆ మాటకి వారు, మాకు వీటిని మీకు ఇమ్మని ప్రేరణ కలిగిందన్నారు. స్వామి యొక్క ఈ అద్భుతమైన లీలలకు నా హృదయం స్పందించినది. స్వామి, నిన్ను ఎలా మర్చిపోగలను? నాకు ఎల్లప్పుడూ నీ స్మరణ కలగని అనుకున్నాను. నా నోటి మాటను నిజంగానే చూపించినారు. మీరు పరమదయాలువు, కృపాలువు అయి ఉన్నారు. నిజంగా సజ్జనగడ నాకు పుట్టినిల్లు కన్నా ఎక్కువ అయినది. సోదరి శైలజ విశ్వనాథ్ సాటే, బెల్గాం. ఈమె విశేషముగా కళాకారులు కారు, కానీ స్వామివారి అనుగ్రహంతో ఉత్తమ కీర్తనాకారులు, ప్రవచనకారులు, కవయిత్రి అయ్యారు. వీరి కీర్తనలలో వేదాంత విషయములు అతి తేలిక భాషలో ఆబాల వృద్ధులకు అర్థమయ్యే రీతిలో ఉంటాయి. వీరు చాలా అనుభవములు పొందారు. వీరికి స్వామివారు మార్గదర్శముని కలిగించి జ్ఞానుడిగా చేశారు. వీరి సందేహము
అన్నిటికీ స్వామివారే సమాధానం చెప్పి వాటిని నివారణ చేసేవారు. శ్రీ స్వామివారి ప్రత్యక్ష దర్శనము సహవాసము అధికముగా దొరకకపోయినప్పటికీ ఆనంద సామ్రాజ్యమును ఆయన నుండి పొందారు. స్వామిని నమ్మిన వారు ఇలాగే ఉద్ధారమవుతారు అనుటకు వీరి జీవితమే ఉదాహరణ. వీరు ఆగర్భ శ్రీమంతులైనప్పటికీ నిగర్విగా ఉండేవారు. వీరి కీర్తనల సమయంలో శ్రోతల భక్తిరసంతో ఓలలాడేవారు, తేలియాడేవారు. శ్రీధర, జయరత్న దాస జయంతి ఉత్సవాలలో తమ సేవలను మూల్యరహితంగా కీర్తన ప్రవచనముల ద్వారా అందించేవారు. భగవాను నమ్మిన వారిని వారు చేయి వదలడనే విషయానికి వీరు సాక్షి. వీరికి కుండలిని జాగృతమైంది. భగవాన్ శ్రీల పట్ల ఎంత మృదు మధురముగా ఉంటారో అంతే ధర్మబద్ధంగా ఉండి ఏ విధమైన అనుమానములకు అవకాశం ఇవ్వకుండా ఉండేవారు. వీరి అనుభవములను వారి మాటలలోనే తెలుసుకుందాము. 1960 సంవత్సరంలో స్వామివారు బెలగాంకి వచ్చినప్పుడు అందరితో పాటు నేను కూడా వారి దర్శనమునకు వెళ్ళాను. పూర్వపుణ్యం వలన మొదటి దర్శనములో వారిని చూచిన వెంటనే నాలో సాత్విక భావన జాగృతమైనది. నా కళ్ళు నుండి ఆనంద బాష్పములు కారసాగాయి. ఆయన ఒక దివ్య పురుషులు అనిపించింది. రాత్రి బంగ్లాలో ప్రవచనం వినడానికి గాను వెళ్ళుచున్నాను. నాకు ఆయన వ్యక్తిత్వం నచ్చింది. ఆయన ఫోటో ఒకటి తీసుకుని ఆయన చేతికి ఇవ్వగా స్వామివారు దానిని మంత్రించి ఇచ్చారు. నేను రోజు ఆయన ఫోటోకి పూజ చేయడం మొదలుపెట్టాను. క్రీస్తు శకం 1964 సంవత్సరంలో వారు సంప్రదర్శనమిచ్చి ఒక మాలను ఇచ్చారు. క్రీస్తు శకం 1977 సంవత్సరంలో నా ఒక్కగానొక్క పెద్ద కొడుకు అకస్మాత్తుగా మరణించాడు. ఇది నా జీవితంలో అతి పెద్ద అఘాతమైనది. స్వామివారి స్వప్న దర్శనమిచ్చి, అమ్మా, సంసారం ఇలానే ఉంటుంది, అది దుఃఖమయంగా ఉంటుంది, నీవు తలుచుకున్నప్పుడల్లా వచ్చి దర్శనమిస్తాను అని నేను ఎప్పుడెప్పుడైనా తలుచుకున్నా వచ్చి దర్శనమిచ్చేవారు. ఆయన చెప్పినట్లుగా ఆయన స్వప్న దర్శనమిచ్చి నాతో మాట్లాడేవారు. నా వెన్ను నిమిరి ధైర్యం చెప్పేవారు. నా పూర్వజన్మ కర్మ చూపించారు. నాకు స్వప్నమందే మార్గదర్శనము చేయించారు. నీవు కీర్తనల చెయ్యి, ప్రవచనములు చెప్పు, నా ఆశీర్వాదం నీకుంటుంది అని ధైర్యం చెప్పారు. అప్పటి నుండి కీర్తనలు చేయడం ప్రారంభించాను. నాటకములలో తెర వెనుక నిలిచిన పాత్రధారులను, సంభాషణలను జ్ఞాపకం చేయనట్లు కీర్తనాలాపనలో నాకు మార్గదర్శనం చేసి కీర్తనలు ఎంతో రసవత్తంగా సాగునట్లు చేసేవారు. నాలో ప్రవేశించి ఆయనయే కీర్తనలు చేసేవారన్న అతిశయోక్తి కాదు. అది నా ప్రతిభ ఎంత మాత్రమూ కాదు. అది అంతయు ఆయన మహిమే కానీ నా గొప్పతనం ఎంత మాత్రం కాదు. నా జీవితం ఒక విధమైన తృప్తితో నిండిపోయింది. ఆయనతో, దేవా, నేను దీనికి ప్రతిఫలంగా ఏమి ఇవ్వగలను అని అడుగగా మహారాజ్ కవిత్వంతో సోహంభావంతో ఆరతి చేయి అన్నారు. నేను ధ్యానంలో కూర్చున్న వెంటనే ఆయన శిక్షణ ప్రారంభమయ్యేది. నా మనస్సు పూర్ణమైన శాంతితో నిండిపోయేది. నేను ఒక్కదానినే ఉన్నాననే భావన పోయేది. నాకు 24 గంటలు వారి స్మరణే ఉండేది. నేను సదైవ నముగా ఆయన ఆరాధన చేసేదాన్ని. నా ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పేవారు. ఎన్నోసార్లు ఆయన మాటలు ఎంతో స్పష్టంగా వినిపించేవి. విషయవాసనతో ఈ మానవ దేహ నిర్మాణం జరిగింది. ఈ కల్పితమైన దేహం ద్వారా నిర్మాణమైన ఈ ప్రపంచం సత్యమైనదా? ఆత్మవైపు వీపు నుండి ఈ జగత్తు చూస్తున్నావు, నిన్ను నీవు తెలుసుకో. అటువంటి విషయములను పదే పదే బోధించేవారు. దుఃఖమునకు ఆశ్వాసననిచ్చి నాకు ఉపశమనం పొందేలాగున చేసేవారు. తలుచుకున్న వారి మనస్సులో స్వామివారు ఉంటారు. కుమారి సుశీల దత్తాత్రేయ జోషి గారు తమ తండ్రిని తీసుకుని దర్శనమునకు వెళ్ళగా వరదహల్లిలో స్వామివారు ఏకాంతంలో ఉన్నారు. దర్శనము కొరకు ఈమె తహదహలాడింది. స్వామివారు ఈమె ముందు నిల్చున్నారు. దర్శనముతో ఎంతో ఆనందం పొందింది. ఆమె తండ్రికి కూడా ఆశీర్వాదమునిచ్చి అనుగ్రహించారు. వారు తృప్తిగా వెళ్ళారు. ఈ విధముగా స్వామివారు తలుచుకున్న వారి మనోవాంఛలను పూర్తి చేసేవారు. సోదరి లక్ష్మీబాయి జోషి. క్రీస్తు శకం 1959 సంవత్సరంలో దర్బాడాలోని దత్తాత్రేయ స్వామి గుడి యందు స్వామి కలలో ఒక కొబ్బరికాయనిచ్చారు. వాని అనుగ్రహంతో నాకు మగబిడ్డ కలిగాడు. 3 నెలల పసివాడిని స్వామివారి చేతిలో పెట్టాను. ఆయన పసివాడిని నిమిరి ఆశీర్వదించారు. పసివాడికి లోపల శరీరంలో పుండు వచ్చింది. ఎన్ని మందులు ఇచ్చినా గుణం కానటువంటిది స్వామివారి తీర్థం వలన నయమైంది. తిరిగి 7 సంవత్సరముల వయసులో మరలా జబ్బు చేసింది. నేను స్వామివారి చింతలో పడ్డాను. శ్రీ స్వామివారి స్వప్నంలో దర్శనంనిచ్చి, అమ్మాయి, చింతించకు, నీ ఇంటి దీపం ఆరిపోయింది, నేను వెలిగిస్తానంటూ దీపం వెలిగించారు. నా కుమారుడు మరణోన్ముఖుడై ఉన్నాడు. ఇంతలో ఆయన బ్రతికించారు. వాడు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కృష్ణలో మునిగిపోయాడు. వాడిని పైకి తీసుకొచ్చారు. ఇంకొకసారి నీటి వద్దకు రావద్దు అని చెప్పారు. మరుసటి రోజు మరలా నదికి వెళ్ళి మునిగిపోయాడు. మరలా ఎవరో వచ్చి లేపారు. మరలా నీటి వద్దకు రావద్దని హెచ్చరించారు. అలాగే 3 సార్లు జరిగింది. ఈ విధంగా నా కొడుకుని బతికించారు. నా దగ్గర డబ్బు లేదు. నా భర్త నాకు డబ్బు ఇవ్వరు స్వామి, నేను ఏమి చేయాలన్నాను. బాలా, చింతించకు, ఏడవకు, డబ్బుతో గొప్పదానివి కావద్దు, మనసుతో పెద్దదానివి కా
అని అన్నారు. కొన్ని దినములలో ధనము కలిగి శ్రీమంతురాలినయ్యాను. స్వామి కలలో కనిపించి ఒక ఆవు మేస్తూ మేస్తూ పల్ల ప్రదేశంలో పడిలేచి మేస్తుంది. దానిని చూపి నీవు గర్వపడవద్దని బోధించారు. ఆయన స్మరణ వలన నా జీవితంలో సకల కష్టములు తొలగి జీవితం సుఖమయమైంది. నేను జన్మ జన్మలకు ఆయన రుణము తీర్చలేను. ఆయన చాలా మహిమాన్వితులు. వారి మహిమ అపారమైనది. ఈ విధముగా భక్తులకు కామధేనువు కల్పవృక్షం వంటి భగవాన్ శ్రీధర స్వామివారు స్థూలదేహమును త్వజించినప్పటికీ భక్తుల హృదయపూర్వకంగా ఆయనను పిలిచినంతనే శ్రీకృష్ణుడు పరిగెత్తి వచ్చినట్లుగా భక్తుల కోరికలను తీర్చి వారి కష్టములను దుఃఖములను బాపి వారికి మార్గదర్శనమును చేస్తూ వారిని బ్రహ్మనిష్ఠులుగా మారుస్తున్నారు. ఇటువంటి అసంఖ్యాకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఆయన సర్వాంతర్యామిగా కావున అన్ని ప్రదేశముల యందు వ్యాపించి ఉన్నారు. ఆయన వరదపురమునందు ఉన్నారు. మనం ఆయన వైపు చూసినా ఆయన మనకు దర్శనమిస్తారు. వెనుకకు తిరిగి ఉన్న ఆయన మనలను నిర్లక్ష్యం చేస్తారు. అందరికీ భగవాన్ గారిని చూడవలనని ఉబలాటం కలగాలి. ఆయన సందేశమును మరలా స్మరించుకోవలను. ఆయన చూపించిన మార్గమందు నడువలను. ఆయన మన చేతిని వదలడు. ఆయనది ఉడుంపట్టు. ఆయనకు శరణాగతులము కావాలి. అంతే. ఎల్లప్పుడూ ఆయన్ని స్మరించవలను. మన హృదయం వారి కొరకు తహదహలాడవలను. అనగా హృదయము పరిశుద్ధము కావలను. అద్దము స్వచ్ఛముగానున్న ప్రతిబింబం స్పష్టముగా కనబడు విధముగా ఆయన ప్రకటమవుతారు. ఆనంద సామ్రాజ్యమునందు మనలను ఉంచెదరు. శ్రీ శ్రీధర స్వామివారి జీవిత చరిత్ర సమాప్తం.